10 కాలాలు కలిసి ఉండాల్సిన దాంపత్య బంధాలు మూన్నాళ్ల ముచ్చటకే ముక్కలవుతున్నాయా? అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా ఒకే ఇంట్లో ఉంటూ పరోక్షంగా దూరమవుతున్న దంపతుల సంఖ్య రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది? అందుకు సైలెంట్ డైవోర్స్ గా పేరు పెట్టారా? పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంటలు వేద మంత్రాల నడుమ 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు ఆధునిక జీవన శైలిలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఎన్నో కలలతో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. తమ వివాహ బంధం చిరకాలం ఉండాలని, జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు. భార్య పిల్లలతో భర్త, భర్త పిల్లలతో భార్య సుఖ సంతోషాలతో జీవితాంతం చక్కటి కుటుంబంలా ఉండాలని కోరిక. కానీ నేటి తరంలో భార్య భర్తలిద్దరికీ తీరిక లేని ఉద్యోగాలు. ఉదయం నుంచి రాత్రి వరకు మీటింగ్లు, డెడ్ లైన్లు. ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకునే సమయం మాత్రం కరువవుతుంది. ఆఫీస్ కష్టాలు చెప్పుకోవాలన్నా, ఇంటి సంతోషాలు పంచుకోవాలన్నా మెసేజ్లే దిక్కవుతున్న పరిస్థితి. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన వర్క్ ఫ్రం హోం సంస్కృతి కూడా దంపతుల మధ్య కమ్యూనికేషన్ పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆఫీస్ కు వెళ్లి వచ్చే క్రమంలో కుటుంబంతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండేది. ఇప్పుడు 24 గంటలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ పని ఒత్తిడి, ఫోన్, ల్యాప్టాప్ల అనుబంధంతో భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగి పరస్పర ప్రేమానురాగాలకు దూరమవుతున్నారు. అయితే అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఉద్యోగ ఒత్తిడే కారణమా? పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ, లేక భార్యాభర్తల మధ్య తగ్గిపోతున్న కమ్యూనికేషనా? ఒకే ఇంట్లో ఉంటూ 2 వేర్వేరు జీవితాలు గడుపుతున్న ఈ సైలెంట్ డైవోర్స్ వెనుక అసలు కారణాలేంటి? దాంపత్య బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఓ సంస్థ ఓ ప్రత్యేక సర్వే చేపట్టిందట. దీంతో సర్వేలో సైలెంట్ డైవోర్స్ అన్న అంశం హిట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క పదంతో మూడు ముళ్ల బంధానికి అర్థం లేకుండా పోతుంది. కుటుంబ పోషణ, ఆర్థిక భారాన్ని తగ్గించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ పెంచుకోవడమే ప్రస్తుత దంపతుల ప్రధాన ఎజెండా. భర్తతో పాటు భార్య సమానంగా సంపాదించుకోవడం, క్షణం తీరిక లేకుండా రాత్రింబవళ్లు కష్టపడటం, ప్రేమానురాగాలను వదిలేసి కంప్యూటర్, ల్యాప్టాప్లతో అనుబంధాన్ని పెంచుకోవడం రెండవ అంశం. ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబంలో దంపతుల మధ్య ఎక్కువ వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న దంపతుల మధ్య డామినేషన్ వ్యత్యాసాలు బలంగా కనిపిస్తున్నాయని సర్వే చెప్తున్నాయి. ఒకే ఇంట్లో కలిసి ఉంటూనే ఆదాయాన్ని గడిస్తూ టేకి జంటలుగా సైలెంట్ డైవర్స్ కు మొగ్గు చూపుతున్నారనేది సర్వేలో బయటపడటం ప్రస్తుతం డేంజర్ బిల్స్ మోగిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో లాంటి మహానగరాల్లో ఐటీ ఉద్యోగుల్లో 40% జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నట్లు ఈ సర్వే వెల్లడిస్తుండటం విశేషం. సైలెంట్ డైవర్స్ కి పరిష్కారం చట్టంలో లేదు, అలా కాదు కూడా. ఇది కేవలం భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లో ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం పని విధానం వల్ల ఇంట్లో ఉండేందుకు లభించిన సమయాన్ని భార్యాభర్తలు పరస్పరం తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారికి సలహా ఒక్కటే: సమస్య వచ్చినప్పుడు ఈగోలు పక్కన పెట్టి మనసు విప్పుకొని మాట్లాడుకోవడమే పరిష్కారం. సమస్య తొలి దశలోనే గుర్తించి ఇరువురు పరిష్కరించుకుంటే విడాకుల దాకా పరిస్థితి వెళ్లదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 10 కాలాలు కలిసి